అదే అభిమానం, అదే ఉత్సాహం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ రోడ్ షోలు దుమ్ము రేపుతున్నాయి. దారి పొడవునా జనాభిమానమే. జై తెలంగాణ, జై బీఆర్ఎస్ నినాదాలతో దారులన్నీ దద్దరిల్లుతున్నాయి. ఏ డివిజన్లో రోడ్ షో నిర్వహించినా అద్భుతమైన, అపూర్వమైన రెస్పాన్స్ వస్తోంది. రోడ్ షో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు జన సునామీ పోటెత్తుతోంది. ఆటపాటలు, డప్పు ధరులతో జనం హోరెత్తిస్తున్నారు. చౌరస్తాలన్నీ జై కేసీఆర్, జై కేటీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలతో దద్దరిల్లుతున్నాయి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా కేటీఆర్ నిర్వహిస్తున్న రోడ్ షోలకు జనం పబ్బతి పడుతున్నారు. ఇవాళ ఎర్రగడ్డలో రోడ్ షో కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక అదే అభిమానం, అదే ఉత్సాహం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ రోడ్ షోలు దుమ్ము రేపుతున్నాయి. దారి పొడవునా జనాభిమానమే. జై తెలంగాణ, జై బీఆర్ఎస్ నినాదాలతో దారులన్నీ దద్దరిల్లుతున్నాయి. ఏ డివిజన్లో రోడ్ షో నిర్వహించినా అద్భుతమైన, అపూర్వమైన రెస్పాన్స్ వస్తుంది. రోడ్ షో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు జన సునామీ పోటెత్తుతోంది. ఆటపాటలు, డప్పు దరువులతో జనం హోరెత్తిస్తున్నారు. చౌరస్తాలన్నీ జై కేసీఆర్, జై కేటీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలతో దద్దరిల్లుతున్నాయి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా కేటీఆర్ నిర్వహిస్తున్న రోడ్ షోలకు జనం పబ్బతి పడుతున్నారు. ఇవాళ ఎర్రగడ్డలో రోడ్ షో కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా కేటీఆర్ నిర్వహిస్తున్న రోడ్ షోకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, ఇవాళ ఎర్రగడ్డలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి లివిల్? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి చివరంకాలు చేరుకున్నాయి. రేపు 4 గంటలతో ప్రచారం అయిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ గత 2 నెలలుగా పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహిస్తుంది. వాళ్ళ ఏదైతే ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎగ్గొచ్చిన నేపథ్యంలో వీటిని అస్త్రంగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. గత ఏదైతే
దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తుంది. ఇప్పటికే ప్రతి ఇంటిని తట్టింది, ప్రతి గడపను తట్టింది, ప్రతి కాలనీ తిరిగింది, ప్రతి బస్సును తిరిగింది. వాళ్ళ డివిజన్ అన్ని కూడా గల్లడ పడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను వివరిస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి, సునీత గోపినాథ్ను గెలిపించాలని ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థిస్తుంది. ఇప్పటికే మెజారిటీయే తేలాల్సి ఉంది, ఖచ్చితంగా గెలుపు ఖాయమైపోయిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అయితే గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలకు అనూహ్య స్పందన వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథ పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న వెంగళరావు నగర్ లో జరిగిన రోడ్ షో మొత్తం దాదాపు 15 నుంచి 20,000 మంది పబ్లిక్ అంటే అక్కడ ఉన్న ఓటర్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు వచ్చి నేరుగా కేసీఆర్ ప్రసంగానికి మంత్రముగ్ధులైనారు. ఖచ్చితంగా ఆనాడు కేసీఆర్ ఏదైతే మోసపోతే గోసపడతామని చెప్పారో ఇవాళ అక్షరాల నిజమైంది. మళ్ళీ మేము మోసపోము, ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం, కాంగ్రెస్ పార్టీకి కరగాల్సి వాత పెడతామని చెప్తున్న తీరు ఇవాళ ప్రజల్లోంచి వస్తున్న స్పందనగా చూడవచ్చు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా జుబ్లీహిల్స్ లో మంచి పడుతుంది. ఇది ఆ హ్యాట్రిక్ మళ్ళీ ఇప్పుడు చేస్తే 3వసారి ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది, గులాబీ జెండా ఎగరవేయబోతుంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన మోసాలకు, కాంగ్రెస్ పార్టీ దగాకు, కాంగ్రెస్ పార్టీ కుట్రలకు ఈ జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా చేయడమే లక్ష్యంగా ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. వాళ్ళ ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ప్రతి ఓటర్ కూడా మేము కారు చేస్తాం, కారును గెలిపిస్తామని చెప్తున్న తీరు ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మరింత ఊపినిచ్చింది. ఏదైతే గత ఇటు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇటు ఇన్ఛార్జీలుగా వివరించిన ప్రతి కూడా ప్రతి ఓటర్ను తడుతున్నారు. మీరు ఆనాడు 10 సంవత్సరాల పాలన ఏ విధంగా ఉండే, ఇవాళ 22 నెలల కాంగ్రెస్ విధ్వంసం ఏ విధంగా ఉంది అంటూ చెప్తూ ముందుకు పోతున్న పరిస్థితి ఇవాళ నియోజకవర్గ వ్యాప్తంగా కనిపిస్తుంది. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరానికి సంబంధించిన కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చింది. ఓటర్ను తడుతున్నారు. మీరు ఆనాడు 10 సంవత్సరాల పాలన ఏ విధంగా ఉండే, ఇవాళ 22 నెలల కాంగ్రెస్ విధ్వంసం ఏ విధంగా ఉంది అంటూ చెప్తూ ముందుకు పోతున్న పరిస్థితి ఇవాళ నియోజకవర్గం వ్యాప్తంగా కనిపిస్తుంది. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరానికి సంబంధించిన కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఆనాడు కూడా మళ్ళీ మోసపోయారు, గోసపడుతున్నారు ఇప్పుడు అని చెప్పేసి కూడా అక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చి మేము మోసపోయాం, మీరు మోసపోకండి, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి, కారు గుర్తును గెలిపించండి, ఇలా సునీత గోపినాథ్ను గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇవాళ కంటోన్మెంట్ ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా ఆనాడు అలవిగాని హామీలతో అందలం ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచిందని చెప్పేసి ఇవాళ మా జాబ్ క్యాలెండర్ ఎక్కడా అంటూ కూడా నిరుద్యోగులంతా కూడా ఇవాళ జుబ్లీహిల్స్ బాట పట్టారు. జుబ్లీహిల్స్లో ప్రతి నిరుద్యోగిని కలుస్తున్నారు, ప్రతి యువకుడిని కలుస్తున్నారు. ఇవాళ మేము ఏం మోసపోయాం, ఇవాళ ఏం గోసపడుతున్నాం, మీరు మోసపోకండి, గోసపడకండి అంటూ కూడా ఇవాళ నిరుద్యోగ యువతంతా కూడా జుబ్లీహిల్స్లో గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ మోసాలను వివరిస్తున్నారు. ఇవాళ ఏ ఒక్క వర్గానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు వికాసం అయితే ఇవాళ విధ్వంసం కొనసాగిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో లక్షల బెడ్రూములు కడితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వేలల్లో వందలల్లో ఇవాళ ప్రతి కాలనీలో ఇళ్లను కూల్స్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. అంటే వికాసం ఎవరు చేస్తారు, విధ్వంసం ఎవరు చేస్తారు, ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రచార అస్త్రాలు సంధిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి స్వయంగా బెదిరింపులకు పాల్పడడం మరొక వైపు చూడవచ్చు. అంటే ఓటమి అంచున ఉన్న నేపథ్యంలో అనేక సాకులు ఎత్తుకునే తరుణంలోనే ఇవాళ బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఇలా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే దాడులు చేస్తుంది, ఓటమి భయంతోటే అనేక ప్రేలాపనలు చేస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. నిన్నటికి నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారికి డబ్బుల కట్టలతోటి వారు వెళ్తుంటే వారిని కనీసం కూడా క్వశ్చన్ చేయని ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అబ్జర్వర్లు ఏం చేస్తున్నారు, అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే పైన, ఎమ్మెల్సీ ఇంటిపైన ఏకకాలంలో దాడి చేసి వారిని చిందరవందర చేసిన పరిస్థితి. అంటే అటెన్షన్ డైవర్షన్ అనుకోవచ్చు, లేదంటే ఓటమంచిన ఫ్రస్ట్రేషన్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. కానీ ఇవాళ గెలుపోటంలు ఉంటాయి రాజకీయ పార్టీలకు, అధికారులే శాశ్వతం, అధికారులు ఈ విధంగా చేయొద్దని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చింది. అంటే నిన్న ఉదయం జరిగిన
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల ఇళ్లలో దాడులు ఏ విధంగా ఉన్నాయి. నిన్న రాత్రి అనేక మంది ఆరోపణలు చేశారు. మీడియా వచ్చింది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చింది, అబ్జర్వర్లు వచ్చారు, పోలీస్ వ్యవస్థ అంతా అక్కడే ఉంది. కానీ ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. ఇక మతలబ్ ఏంటి అంటూ కూడా వాళ్ళ ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా అధికారులు వివరిస్తున్నారు అనే తీరుకు నిదర్శనం నిన్న పొద్దంతా జరిగిన ఉదంతం కావచ్చు, రాత్రి జరిగిన ఉదంతాన్ని తీసుకోవచ్చు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా వివరించే కంటే స్వయం ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవాళ పారదర్శకంగా వ్యవహరించాలి, ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ఉండాలి, వాళ్ళ ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగట్టాలని చెప్పేసి కూడా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ పూర్తిగా జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓడిపోతే ప్రభుత్వానికే ముప్పు వస్తుంది, ప్రభుత్వ మనుగడకే కష్టమవుతుందన్న తరుణంలోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు భయభ్రాంతులకు గురి చేసే విధంగా అడ్డగోలు పనులు చేస్తుంది, ఇవాళ అడ్డగోలు దందాలు చేస్తుంది, ఇవాళ దారి దోపిడీలాగానే ఇవాళ ఓట్ల దొంగతనానికి చేసిందని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేక సందర్భాల్లో ఆరోపించారు. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఇవాళ జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చివరంకానికి చేరుకున్న నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎర్రగడ్డలో రోడ్ షో నిర్వహించి సునీతా గోపీనాథ్ మద్దతుగా ప్రచారం చేసి ఇలా కారు గుర్తు కోటేసి మళ్లీ కేసీఆర్ పాలన వచ్చే విధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలా జుబ్లీహిల్స్ ప్రజలకు పిలుపునివ్వనున్నారు. రైట్, థ్యాంక్ యూ లివిల్.